మేము సరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగోలుగా పోతే నేను తప్ప ఎవడు పాలించకూడదని ఇగో నాకున్నా, అలాగే మాకు న్యాయం జరగకపోతే సొసైటీ ఉండకూడదని మీకున్నా, సొసైటీ వ్యవస్థ దెబ్బతింటుంది. దయచేసి వ్యవస్థ దెబ్బతినొద్దు. మేమందరం కూడా, నేను కమిటీ వారితో అందరితో కూడా మాట్లాడాను. నా వల్ల కాక ఇది వ్యక్తిగతంగా వెళ్తున్నట్టుంది తప్ప వ్యవస్థ కోసం మీదుగా కాదు. కాబట్టి నా మీద ఏదో వ్యక్తిగతంగా నేను ఉంటే ఈ సొసైటీ మరి నాకు మంచి పేరు వస్తుందని చేస్తున్నారో, లేకపోతే నేనైతే చేయగలను చేస్తాను, నాకు కూడా అర్థం కావట్లేదు. అందువల్ల జనరల్ బాడీలో సభ్యులు కనుక నిర్ణయిస్తే మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సొసైటీ మంచి చేస్తానని కనుక వారు పూర్తిగా వివరిస్తే, అందువల్ల మేము సభ్యులందరినీ ఆహ్వానించేది ఒకటే, ఏదున్నా సరే కేసులు పెట్టుకోవటం, ఇంకోటి వెళ్ళటం వల్ల మనకు న్యాయం జరగదు, సొసైటీ ఇబ్బంది పడుతుంది. ఈ రోజు నేను ఇప్పుడు రిజైన్ చేయొచ్చు. నాకెందుకు, నేను పెయిన్ అనుభవించాను, పెయిన్ నేను ఒక్కడినే అనుభవించాను. నేను అయినా సరే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ బాధ ఉన్నా సరే సొసైటీ ముందుకు పోవాలంటే అందరి దగ్గర ఒక సమిష్టి నిర్ణయం ఉంటే దాన్ని స్వాగతిస్తాను. అంతేగాని బయట మన సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి కూడా ఒక మంచిగా ఉండదు. ఎందుకంటే చిత్రపూర్లో ఉన్నామంటే ఒక బ్రాండ్గా ఉండాలన్నది నా కోరిక. ఏదున్నా సరే ఇటువంటి అభియోగాలున్నా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రకారమే వెళ్తాం. ఏదున్నా సరే ఇప్పుడున్న కేసులన్నిటికీ కూడా నేను గౌరవ న్యాయస్థానం, నేను పూర్తిగా నేను సమర్థిస్తాను. నాకు మంచి న్యాయం జరిగిద్దని నేను భావిస్తాను. దీంట్లో ఎవరి మీద నాకు ఎటువంటి సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే ఎవరి మీద నాకు కోప తాపాలు కానీ ఏమీ లేవు. వ్యవస్థ కోసం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా. దాని ప్రకారమే నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నా. మరలా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, వారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా, ఎందుకంటే సభ్యులకు అసలు ఎందుకు జైలుకు పోతున్నారు, ఎందుకు ఈ రోజు కేసులు ఎందుకు అనేది మా సభ్యులకు అర్థం కావాలి. బయట వాళ్ళు అడుగుతున్నారు తప్ప సభ్యుల్లో ఎవరికి అర్థం కావట్లా. రేపొద్దున ఇబ్బంది పడేది సొసైటీ సభ్యులు మాత్రమే. బయట వాళ్ళు వచ్చి సొసైటీని కాపాడలేరు. మంచి చేయాలన్నా సరే సొసైటీ సభ్యులే చేయాలి, చెడు చేయాలన్నా సొసైటీ సభ్యులే చేయాలి. కాబట్టి సొసైటీ సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ రోజు నేను ఇండస్ట్రీ పెద్దల్ని, అంటే మా చిత్రపూరి సభ్యుల్ని మరి బయట నుంచి ఇక్కడ చేసేది ఏముండదు. ఈ చిత్రపూరి సభ్యుల యొక్క సమస్యని చిత్రపూరి సభ్యులే పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి చిత్రపూరి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం. దాంట్లో సభ్యులుగా ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా వారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఒక గ్రీవియన్స్ కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ సమక్షంలో ప్రతి సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం. ఆ తర్వాత అంతిమ తీర్పుగా సభ్యులు ఏది ఇస్తే దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. మేమైతే మాత్రం ఈ కమిటీ ఎటువంటి తప్పు చేయలేదు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయలేదు, తప్పుడు సభ్యత్వాలు ఇవ్వలేదు, తప్పు పనులు ఏమీ చేయలేదు, ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే చేయలేదు.